మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు అని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కొండల్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొండల్రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగిందని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నర్సారెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని కొంతమంది పార్టీకి నష్టం చేసే విధంగా పాటుపడుతున్నారని, నర్సారెడ్డిని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న నర్సారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని, ఇతర పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చీలిక రావాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్స్, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, సమీర్, మునగారి రాజు, నక్క రాములుగౌడ్, గుంటుకు శ్రీనివాస్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్, సురేష్, అజ్గర్, సాయిలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశము జరగడానికి కారణం ఏమిటంటే మా ప్రియతమ నాయకుడు నర్సన్నపై, గజ్వేల్ ఇన్ఛార్జ్ మా నర్సారెడ్డి గారిపై కొన్ని వర్గాలు అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా నర్సన్న అనునిత్యం ప్రజల్లో చాలా కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు. అతనిపై లేని పోని అబండాలు వేస్తూ మైనంపల్లి కొత్తగా ఇక్కడ లేని వర్గాలను మా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చాలా బలోపేతం జరుగుతుంటే చూసి ఓర్వలేక మైనంపల్లికి సంబంధించిన కొంతమంది వర్గం ఇక్కడికి వచ్చి పార్టీకి నష్టం వాళ్ళు చేకూరుస్తూ మా నర్సన్నని కోవట్టుగా ఉండి మా నర్సారెడ్డిపై టీఆర్ఎస్ కోవట్ అని మాట్లాడడం మేము దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొదలుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో మాకు 65,000 పైచిలుకల ఓట్లు రావడం, అదేవిధంగా మొన్న సర్పంచులు గజ్వేల్ మండలంలోనే దాదాపు 12-13 సర్పంచులు గెలవడం, అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయరు. అది 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంది. ఎవరు సీఎం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఒక సీఎం ఉన్న ప్లేస్లో అతడు ఎంత స్ట్రగుల్ ఉండి పోరాడుతుండో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా అతని ఆస్తులేంది, ఇవాళ ఒక కౌన్సిలర్ సంపాదించుకుంటుండు కొన్ని కోట్లు. కొందరు అంటుండ్రు అరే పైసలు లంచాలు తీసుకుంటుండు, పైసలకు అమ్ముకుంటుండని. ఆయన ఆస్తులేంది, ఏ పదవి అనుభవించని ఆస్తులేంది ఇక్కడ లోకల్ ఉన్న వ్యక్తులకు తెలియదా? చూపులను ఉన్న ఇవాళ అన్న వ్యక్తులు గతంలో ఎవరితో ఉన్నారు. అతని ఆస్తులేని ఉన్నాయి, మా నర్సన్న ఆస్తులేని ఉన్నాయి. ఆయన ఆస్తులు ఫస్ట్ ఏం ఉండే, ఇప్పుడేమున్నాయి? పార్టీ గురించి, ప్రజల గురించి ఇవాళ మమేపై పోరాడుతున్న ప్రజానాయకుడు మా నర్సన్న. 10 ఏళ్ల నుంచి పార్టీని కాపాడుతుంది. అధిష్టానం కూడా గుర్తించాలి, నర్సన్న మాటే వేదవాక్కు ఉండాలి. ఇక్కడ ఇవాళ నిన్న ఎంత ఉండి ఇవాళ ఆయనను గుర్తింపు రాగానే ఏదో మేము పెద్దగైనాం ఫోటోలలో వచ్చి మాట్లాడవరకల్లా మా పేరు వచ్చేసిందని, నర్సన్న మా ముంగట ఎంత అని ఒక సూర్యుని మీద ఉమ్మిస్తే ఏమవుతుంది, తన మీద పడుతుంది. అలా జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు. ఆయనతోని మేలు జరిగిన వాళ్ళే ఇవాళ ఆయనను వేరెత్తు చూపించారు గతంలో కూడా. మళ్ళీ ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే కీకులని చెప్పడం జరిగింది, వాళ్ళే బాధ్యులని చెప్పడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేతో సమానమని ముఖ్యమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మాట్లాడదాం. ఈరోజు మాట్లాడితే దాడులు చేస్తాం, మాట్లాడితే ఫోన్లు చేసి బెదిరిస్తాం, మాట్లాడితే సోషల్ మీడియాలో అవాకులు చవాకులు వేస్తాం. ఇది కాదు, దమ్ముంటే 2018 నుంచి పార్టీని కాపాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? రండి, బహిరంగ సవాలు కూర్చుందాం. అంతేగాని ఏదో చేస్తాం, వచ్చి దాడులు చేస్తాం, అదేంటే భయపడేది ఎవరు లేదు. 100% ఇక్కడ కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నోరులు ఉన్నాయి, మాకు కూడా చేతులు ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదు. 100% రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ
సారథిగా మా నర్సన్ననే ఉంటాడు. ఆయనను ఏదో ఈరోజు డిగ్రేడ్ చేస్తూ మీరు మాట్లాడినంత మాత్రాన ఆయన స్థాయి ఏం తగ్గదు. తప్పకుండా ఇలాంటి